కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే 15th ఆగస్టు రోజు వందే మాతర గేయానికి అవమానం కలిగించారనేటువంటి నేపథ్యంలో బీజేవైఎం నేతలంతా కూడా గాంధీ భవన్ ముట్టడికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందున్నాము. ఒకసారి ఆ విజువల్స్ కనుక చూస్తే సో పెద్ద ఎత్తున బీజేవైఎంకి సంబంధించినటువంటి నేతలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళంతా కూడా బయలుదేరుతున్నారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అనేటువంటి స్లోగన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ మల్లికార్జున ఖర్గే అయినా లేకపోతే సోనియా గాంధీ అయినా సో ఏదైతే వందే మాతరం గేయానికి అవమానం కలిగించారో వాళ్ళు ఆ గేయాన్ని పూర్తిగా పాడకుండా మధ్యలో వాళ్ళంతా కూడా ఒకరినొకరు మాట్లాడుకోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వీళ్ళంతా కూడా బీజేవైఎం నేతలంతా కూడా ప్రస్తుతము బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి ఇటు నాంపల్లి గాంధీ భవన్ వైపుగా వాళ్ళంతా కూడా బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు భారీగా మోరించినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ నేతల దిష్టి బొమ్మల దగ్ధం చేసిన తర్వాత కొంతమంది బీజేవైఎం నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం ఝాన్సీ ఉంది, ఝాన్సీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఝాన్సీ, ఏంటి ప్రధానంగా మీ ఆరోపణ ఏంటి? ఎందుకు నిరసన చేస్తా ఉన్నాం? నమస్తే అన్న. ఆరోపణ కాదు, ఇది వాస్తవం. ఏదైతే జాతీయ గీతాన్ని అవమానిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు వందే మాతర గీతం ఆలాపిస్తున్న సందర్భంలో మీరు ఆపేయాలని చెప్పేసి వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తూ ఈ విధంగా జాతీయ గీతాన్ని అవమానించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఈరోజు బార్డర్లో సైనికులు లాంటి చచ్చిపోయే సైనికుడు వీరత్వం మరణం పొందేటప్పుడు కూడా వందే మాతరం అని చనిపోయినటువంటి దాఖలాలు మన దేశ సైనికుల యొక్క గొప్పతనం ఉంది. అట్లాంటి ఒక మన జాతి గౌరవాన్ని, మన జాతీయ గీతాన్ని అవమానించే విధంగా ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాయకుల మూర్ఖత్వపు వైఖరిని మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఈ దేశాన్ని కానీ, జాతీయ గీతాన్ని కానీ, దేశ వ్యతిరేక నినాదాలకు కానీ, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కానీ పాల్పడితే ఎవరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా అక్కడ ఖర్గే వయసు రీత్యా ఆయన అనారోగ్యంగా ఉన్నారు అండ్ సోనియా గాంధీ కూడా కొంత అనారోగ్యం ఉన్నది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఆమె కుర్చీ అడిగింది అనే ఒక చర్చ కూడా కాంగ్రెస్ నేతలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఎట్లా చూస్తారు? ఇద్దరికి ఒకటేసారి అనారోగ్యం వస్తే మరి ఇంట్లో ఉండొచ్చు కదన్న. జాతీయ గీతాన్ని అవమానించడానికి అక్కడ వచ్చినట్లుంది వాళ్ళ వైఖరి, కానీ ఇద్దరికి ఒకటేసారి అనారోగ్యం వచ్చిందా? స్వతంత్రం నాటి నుంచి నేటి వరకు వాళ్ళు ఏదైతే ఇండిపెండెన్స్ డే కావచ్చు లేకపోతే రిపబ్లిక్ డే కావచ్చు వాళ్ళు ప్రతిసారి భారతదేశాన్ని అదేవిధంగా గీతాన్ని కూడా వాళ్ళు గౌరవిస్తూ వస్తున్నారు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం పూర్తి వందే మాత్రం పాడాలనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అమలవుతున్న సందర్భంలో వీళ్లకు మాత్రం ఒక వర్గానికి కొమ్ము కాసే ఉద్దేశంతో వాళ్ళకున్నటువంటి అభ్యంతరాలను ఈ విధంగా ఇండైరెక్ట్గా వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళకు వందే మాత్రం పాడాలనే ఉద్దేశం లేదు. వాళ్ళు ఈ దేశ ప్రజలు కాదు, ఈ దేశ పౌరులు కాదు. కాబట్టే ఈ విధంగా దేశ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు అనేది ఈరోజు ప్రజాస్వామ్యం మొత్తం కూడా ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖర్గే నుంచి, సోనియా గాంధీ అనునిత్యం వాళ్ళకి ఉన్న పనే అది. ఈ దేశ వ్యతిరేక నినాదాలు ఇవ్వడం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా వాళ్ళ కార్యకలాపాలు ఉండడం అనేది అనేక సార్లు వ్యక్తం అవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే విడగొట్టే తత్వం వాళ్ళతో వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇదే గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద దేశవ్యాప్తంగా మొత్తం మీద సో ఇటు బీజేవైఎం నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా కొంత క్షమాపణ చెప్పాల్సిందే. జాతీయ గీతానికి అవమానపరిచే విధంగా వాళ్ళు వ్యవహరించినట్టు ఒక చర్చను అయితే బీజేవైఎం నేతలు తెస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందున్నాము. బీజేవైఎం సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడ దాకా వచ్చినటువంటి పరిస్థితి మనం మాట్లాడింది. ఒకసారి బీజేవైఎం సంబంధించినటువంటి మిగతా నేతలతో కూడా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. బీజేవైఎం నేతలు ఉన్నారు. ఒక్కసారిగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ గణేష్ కుండ గారు ఉన్నారు. ప్రధానంగా సో ఏం చెప్తారు ఈ ఇష్యూకి సంబంధించి? కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ల కోసం నేషనల్ ఆఫీస్లో
కావాల్చుకొని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఈ దేశాన్ని అవమానించాలి, ఈ దేశ సంస్కృతిని అవమానించాలి. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రాజ్యాంగబద్ధంగా వందే మాత్రం పాడాల్సిందని భారత రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఓట్ల కోసం వందే మాతరని అవమానించరు. ఇది కొంతమంది అవమానించినట్టు కాదు, ఇది దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది యొక్క ప్రజలు అవమానించారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి ఒక్క హృదయం ఈ కాంగ్రెస్ అంటే దేశద్రోహి పార్టీ, ఈ కాంగ్రెస్ అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు ఒకటే చెప్తా ఉన్నా, మా మోడీ గారి మీద మాట్లాడండి, కానీ దేశం అంశంలో, దేశ భూభాగ అంశంలో ఎవరైనా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తా ఉన్నా. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. అక్కడ ఖర్గే వయసు కావచ్చు, సోనియా గాంధీ ఆరోగ్యం బాగలేదు, ఆ నేపథ్యంలోనే అక్కడ ఆమె కుర్చీ అరిగింది అనే ఒక చర్చను కాంగ్రెస్ నేతలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు అన్న? ఒకటి ప్రశ్నిస్తాను నేను, ఎవరన్నా వందే మాతం పాడి చైర్ మీద కూర్చొని మాడతారా? నేను విన్నామా? జాతీయ గీతం పాడతాం, చైర్ మీద కూర్చొని మాట్లాడతామా? నిలబడి దానికి 2 నిమిషాలు 3 నిమిషాలు టైం కేటాయించి నిలబడి పాడతాం. కానీ చైర్ కోసం వందే మాత్రం మాట్లాడుతూ చైర్ మీద కూర్చొని వాడతారా? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తే సిగ్గుశరం ఉండాలి. సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీ మాటలు మాడితే ప్రజలు అర్థం చేసుకోవాలి. సిగ్గుదప్పిన మాటలు, సిగ్గుదప్పిన వేషాలు. అయినా నువ్వేమైనా వివరణ ఇస్తే ప్రజలందరూ గమనించాలి. ప్రజలు నవ్వుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఈ విధంగా నా వివరణ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ చైర్ కోసం అంట ఆమె అడిగిందంట, చైర్ ఎనికి అందరూ వచ్చిరంట. సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి. బీజేపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది అనేది కాంగ్రెస్ నేతల వాదన. ఎగిపోయిస్తారా? ఇది మతం ఎందుకు అవుతుంది? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రసాదించినట్టు వరం ఇది. మేము భారత్ మాతాకి జై అని చెప్తలేము, మేము మా హిందుత్వకి జై అని చెప్తలేము. అరే రాజ్యాంగం ప్రసాదించినట్టు వరం ఇది. రాజ్యాంగం అనుకూలంగా చెప్తా ఉన్నాం కదా, మేము బీజేపీకి జై అని చెప్తలేం కదా. అరే భారత రాజ్యాంగం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి వరం ఇది, దానికి అనుగుణంగా మాత్రమని చెప్తా ఉన్నాం. దానికి అనుగుణంగా రామ మందిరంలో చోరీ జరిగితే ఇదే బీజేపీ నేతలు పార్లమెంట్లో డిస్కషన్ పెట్టారు. కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసమే సోనియా గాంధీని డిఫేమ్ చేయడానికి ఈ రకమైనటువంటి ఆరోపణలు తెరమికి తీసుకొచ్చారనేది కాంగ్రెస్ నేతల వాదన. కాంగ్రెస్కు సిగ్గుచేరం ఉండదు మాట్లాడనీకే. కాంగ్రెస్ అంటేనే దేశద్రోహి పార్టీ. కాంగ్రెస్ అంటేనే రామ మందిర నిర్మాణం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఫండ్ ఇయ్యలే. రామ మందిర నిర్మాణానికి ఓపెనింగ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటే రమ్మంటే రాలే. ఇది కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు. దేశం నవ్వుతుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు. మంచిది మొత్తం మీద. సో అవమానకరంగా అక్కడ వ్యవహరించారు అటు రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే అనేటువంటి నేపథ్యంలోనే అయితే బీజేవైఎం నేతలు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, నాంపల్లి.